శిలాతలం ప్రాప్తే యథా మృగేంద్ర. నీ ఆహారం ఏదో నువ్వు సంపాదించుకున్నావు, నీకు కావాల్సింది దొరికింది, నీకు నిశ్చింతగా ఉండి ఎందుకు ఊరికి తిరుగుతున్నా ప్రపంచం అంతా? ఇంకా దున్నేద్దాం ఎందుకు దున్నేస్తావు? అందరి అవకాశాలు నీకే కావాలా? ఒక పాఠశాల పెట్టినవాడు 100 బ్రాంచీలు పెట్టాలా? ఒక బ్రాంచీ సరిపోదా? ఒక వ్యాపారం పెట్టినవాడు వాడే విస్తరించాలా? ప్రకటనలు పెట్టేసి పక్కవాళ్ళు ఎవరు బాగుపడద్దా? ఇది చంద్రుడు. చల్లగా ఉండాలంటే నీ శాఖేతో నువ్వు చూసుకో, నీ కొట్టు నువ్వు చూసుకో, సుఖంగా ఉండు. మహారణం ప్రాప్య యథా గజేంద్రః. ధర్మం కోసం పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. ఒక మహారణంలోకి గంభీరంగా ప్రవేశిస్తున్న ఏనుగులా ఉన్నాడు చంద్రుడు. ఆకాశం ఒక యుద్ధరంగం, ఏనుగందులో చంద్రుడు అందులోకి ప్రవేశించి ఏనుగు. ఏం చెబుతున్నాడండి వాల్మీకి? ధ్వని అంటే ఇది. ఇదిగో బాగా పోల్చడానికి మన కవులందరూ చాలు, వాల్మీకి ఎందుకు? ధర్మం లేకుండా వాల్మీకి ఒక్క మాట చెప్పడు. ఆయన తపస్వి. 24 ఏళ్లు తపస్సు చేసి 24,000 శ్లోకాలు రామాయణం రాశాడు తప్ప జ్ఞానపీఠం కోసమో నోబెల్ పురస్కారం కోసమో రాయలేదు. తన రచనని ఇంగ్లీషులోకి హిందీలోకి అనువాదాలు చేయించుకోలేదు డబ్బులు ఇచ్చి పురస్కారాల కోసం. వాల్మీకి ఆ కర్మ పట్టలేదు. వాల్మీకి జ్ఞానపీఠం రాలేదు, నోబెల్ పురస్కారం రాలా. కానీ ఈవేళ రామాయణంలో ఒక్క శ్లోకమైనా రానివాడు ఇండియా మొత్తం మీద లేడు. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం మీద లేడు. అది పట్టవలసిన యోగం కవికి. ఈ బోడి పురస్కారాలు ఇవి మన ఏం చేస్తాయి? ఇవి మనకి ఏం కలిసి వస్తాయి? వేదిక ఎక్కాదిగా సరిపోయాయి ఈ పురస్కారాలతోటి. ప్రజల గుండెల్లో ఉండాలి. మంత్రి పదవులు మనకి ముఖ్యం కాదు, ప్రజారాజ్యం మనకి ముఖ్యం. మహారణం ప్రాప్య యథా గజేంద్ర. ఒక యుద్ధరంగంలో నువ్వు ప్రవేశించవలసి ధర్మం కోసం ఏనుగు ప్రవేశించినంత గంభీరంగా ప్రవేశించు, కుక్కలా పారిపోదాం చూడక. అది చంద్రుడు అంత అందంగా ఉన్నట్టు. ఏం పోలికరండి, ఏం ధ్వని అండి! ధ్వన్యాత్మకం రామాయణం అంటే ఇది ధ్వని. ఆనందవర్ధనుడు ఇందులో ఉన్నాడు. ధ్వని అంతా ఆనందవర్ధనమే. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక. తన రాజ్యాన్ని తాను తిరిగి పొందినటువంటి రాజులా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, అంతర్ధ్వని. నేను చెప్పింది వేదాంత ధ్వని. ఇప్పుడు కథాధ్వని. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక. అశోకవనంలో బండరాతి మీద కూర్చున్నా కూడా సీతాదేవి ఆడసింహంలా ఉంది, జంక లేదు. అది ఆవిడికి పోలిక. మహారణం ప్రాప్య యథా గజేంద్రక. రాముడు యుద్ధరంగంలోకి మహాగజేంద్రంలా ప్రవేశించబోతున్నాడు. అది రాముడు. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక. మా రాముడు సీతాదేవిని, లంకా రాజ్యాన్ని కూడా పొందబోతున్నాడు త్వరలో. ఇది సూచన. ఒక పక్క కథ సూచించాడు, ఒక పక్క జీవితాన్ని సూచించాడు, ఒక పక్క వేదాంతాన్ని సూచించాడు. వాల్మీకి మహర్షి కాళ్ళు ఎన్ని లీటర్ల పాలతో కడిగితే సరిపోతుంది ఈ జాతి? ఈ సంసారమది ఎన్ని జన్మలకు గాని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణమ్ము తీర్పగలదా అని వాపోయాడు మన విశ్వనాథ. ఈ ప్రపంచమంతా కలిపి ఇలా జన్మలెత్తేసినా, ఇన్ని జన్మలెత్తినా మహర్షి వాల్మీకి భాష నుంచి మనకి సంక్రాంతమైన రుణాన్ని తీర్చగలమా అన్నాడు. ఎందుకని? ఇన్ని అర్థాలండి ఒక్క మాటలో. ఇప్పుడు వాళ్ళు ఎవడన్నా 3 లైన్లో 4 లైన్లు రాస్తే అసలు అర్థమే ఉండదు. 2 అర్థాలు 3 అర్థాలు పక్కనట్టు అసలు అర్థమే ఉండదు. ఇది ఇన్ని అర్థాలా, ఇన్ని వ్యాఖ్యానాలా? పైగా ఇంకా నాకంటే కూడా ఇంకా ఆలోచిస్తే ఇంకోటి తెలుస్తుంది వాడికి. వాడి తపస్సు వాడిది, నా తపస్సు నాది. నా అమ్మ నాకు ప్రసాదించినటువంటి తపశ్శక్తి ఇంత గొప్పగా ఉంటే భగవత్ ప్రసాదం పొందిన మహాకవులు తపస్సులు ఎంత బాగుంటాయండి. వారు ఎంత బాగా వ్యాఖ్యానం చేస్తారండి. ఇది నాది మానవ శక్తి, దానికి మా అమ్మ నాకు ఇచ్చింది, నేను చెబుతున్నాను మీకు. ఇదే ఇంత ఇదిగా ఉంటే భగవత్ శక్తి మహా తపస్సులు చేసిన కవులు ఉన్నారు. వాల్మీకి ఈ జన్మకు అర్థమవుతాడా మనకి పూర్తిగా? అబ్బే, మనం రామాయణం చెప్పాడో అభినవ్ వాల్మీకి. చెప్పిన వాడల్లా వాల్మీకేనా? రాయద్దావా రామాయణం రాసినవాడు వాల్మీకే, చెప్పినవాడు వాల్మీకే. నాకు అర్థం కాదు అసలు బిరుదులు చెప్పడం ఏంటండి. ఎవరో చెబుతారు, చెప్పినవాడు వాల్మీకి అవుతాడా? నేను చెబుతున్నాను, నాకు ఇచ్చేస్తారు బిరుదు. అందుకే అభినవ అని బిరుదు పెట్టిస్తే అసలు నేను పుచ్చుకోండి, నాకు అవసరం లేదని చెప్తాను. అభినవం ఏమిటండి? నాకు నేనే. ప్రతిదీ ఏదో అభినవ పెట్టడం. ఇక్కడ అసలు ఒకరిని ఇంకొకరితో పోల్చాల్సిన పని ఏమిటి? మనకి ఎంతవరకు తెలుసు మనం ఆచరిస్తున్నాం, మనకి దీంట్లో తెలుసున్న లోతు ఎంత? ఈ ఒక్క 3 మాటలు శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, మహారణం ప్రాప్య యథా గజేంద్రక, రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక, తథా ప్రకాశో విరరాజచంద్రక. అలా ప్రకాశిస్తున్న చంద్రుడు ఉన్నాడు. ఇలా వాల్మీకి 8 శ్లోకాలు చెబితే తెలుగు కవి గొప్పతనం అండి. 2 ఆకులు ఎక్కువ చదివాడు మన విశ్వనాథ. 15 పద్యాలు చెప్పాడు ఇదే చంద్రుడిని వర్ణిస్తూ. ఇంకా చిత్రం, రామాయణ కల్పవృక్షం వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు, కేవలం కథను తీసుకున్నాడంతే. వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడు, కల్పవృక్షంలో రాముడు దేవుడు. చాలా చోట రాముడు దేవుడుగా చూపించారు ఆయన ధోరణి అది అధ్యాత్మ రామాయణం నిజానికి. ఆయన వాల్మీకి రామాయణంలో ఉండే 8 శ్లోకాల్లో ఒక భావం కూడా తీసుకోకుండా 15 భావాలు రాశాడు. మళ్ళీ 15 పద్యాలు.
చెలగెమింట కలువ చెలిమి కాడు, చెలగెమింట కలువ చెలిమి కాడు. హనుమంతుడు వెతుకుతూ ఉంటే చంద్రుడు కనపడ్డాట. ముందుకు వస్తున్నాడు. నన్ను చూడవయ్యా, నన్ను చూడవా. ఎందుకు వస్తున్నట్ట? చంద్రుడికి ఏమిటండి హనుమంతుడు చూడడం? హనుమంతుడు ఏమైనా సుందరాంగా? చంద్రుడు ఏమైనా పోనీ సుందరుడా? ఇందుకోసం ఏమైనా సుందరకాండ అంటే కాదుట. మున్ను చూడనట్టి భూభూజాత గుర్తింపబోవడేమో కవి విభుండటంసు. ఏమి విశ్వనాథ, ఏమి తెలుగు కవి, ఏమి నా భాష. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కవి విభుండటంసు. తల్లి మోము పోల్కితా చూపుచున్నట్లు, తల్లి మోము పోల్కితా చూపుచున్నట్లు. చెలగెమింట కలువ చెలిమి కాడు, చెలగెమింట కలువ చెలిమి కాడు. హనుమంతుడు ఇదివరకు సీతాదేవిని చూడలేదు కదా, మరి ఎలా గుర్తుపడతాడు? కొంతమంది చూడండి స్టేషన్కి వచ్చాయంటారు, వచ్చి బానే ఉంది, ఆ వచ్చేవాడికి నువ్వు తెలుసు. లేకపోతే వాడు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటావు, వాడు ఏదో మాట్లాడు. వచ్చేవాడికి బాబు నేను తెలుసా అని అడగాలి. మేము ఇంత ప్రసిద్ధులమైన కార్యక్రమానికి ఏదైనా ఊరెడితే నేను అడుగుతా, బాబు వచ్చేవారికి నేను తెలుసా అంటే అవతల కార్యకర్తను అవుతాడు. అయ్యా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు తెలియని వాళ్ళు ఉన్నారా? ఏమోనండి, దానికి ఏముంది, అందరూ టీవీ చూస్తారా? అందరికీ నేను తెలియాలని ఏమన్నా ఉంది? ఈ అహంకారం దేనికి? తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తెలుసున్న వారిని పంపండి అని చెబుతాను. సరే, ఏం తెలిసినా తెలియపోయినా ఇది ఒకటి ఉందిగా గుర్తు, అది కూడా చాలా మందికి ఉంది, ఏం చేయమంటాం? అందుకని ఏమంటే స్టేషన్లో మనని తీసుకెళ్ళడానికి వచ్చిన మనిషి మనం గుర్తుపట్టకపోతే అలాగే. పైగా అనుకుంటారు చాలా మంది నేను ఇలా ఉంటాను, ఇలా ఉండను, ఓ ప్యాంటు చొక్కా వేసుకుంటాను, జీన్స్ కూడా మొదలెట్టేస్తాను నాకు మండితే. ఎవడు గుర్తుపట్టకపోవడమే నాకు కావాలి, నా ఏకాంతం నాది. అందుకని అలా ఉండను బాబు, నేను ప్యాంటు చొక్కా వేసుకుంటాను. మీరు ఊహించినట్టు ఇవన్నీ వేసుకుని బయలుదేరితే ప్రయాణాలు కుదరవు. ఈ చెంబులు గ్లాసులు మరచెంబులు సుఖంగా ఉండాలి ప్రయాణంలో హాయిగా. అందుకని గుర్తుపట్టాలనుకుంటాం కదా, మరి తెలియని వాడు ఎలా గుర్తుపడతాడు? మీకోసం పెద్ద మనిషిని పంపామండి, మీరు ఎంత పెద్ద మనిషి అయినా నేను తెలియాలి కదా. అలాగే హనుమంతుడు లంకెకెడితే ఆయనకి సీత ఎవరో తెలియదు, కనీసం ఈ పెద్ద మనిషి పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవ్వలేదు, అప్పుడు ఫోటోలు లేవు. పైగా సీత ఎలా ఉంటుందో చెప్పండి అని ఎవరు అడిగితే ఏం చెప్పాడో తెలుసా? తమరలన్న చోవలపు దారికి దారియు తెన్ను లేదు, కెందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి. కాంతామరవాగిని వికచతామర సమ్ములు ఆమె కంజుగుల్. తమరలన్న చోవలపు దారికి దరియు తెన్ను లేదు, కెందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి. పొందామరలామెకే కేలుగవ కెందామరలామె కేలుగవ. తామరలన్ మరళన్ జయించు కాంతామరవాగిని వికచతామర సమ్ములు ఆమె కంజుగుల్. మా ఆవిడికి తామర పూలు అంటే చాలా ఇష్టమయ్యా. వలపుదారి, ది వే ఆఫ్ లవ్. ఎంత గొప్ప మాట మాట్లాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. వలపుదారి అని ఎవరన్నా వాడాడు ఆ స్త్రీ గురించి? వలపుదారి అన్నాడు ఆయన. ప్రేమకి మార్గం చూపించిందయ్యా నా సీత నాకు. ఆవిడకి తామరపూలు అంటే చాలా ఇష్టం. ఆవిడ ముఖమే ఒక బంగారు తామరపు, ఆవిడ కంటి కాంతులు తామరపు కాంతులే, ఆవిడ చేతులు తామరపూలు. నాయన ముఖము తామరపు, చెవులు తామరపువ్వులు అండమేనా? అసలు ఎలా ఉంటుందో చెప్పేది ఏమన్నా ఉంది? ఇప్పుడు కనిపించిన వాళ్ళందరినీ పట్టుకుని నువ్వు తామరపువ్వా కాదా అంటే కొంపలు అంటుకోవా? ఇలాగే ఉంటుంది ప్రేమించేవాడు మాట్లాడే విధానం. అందుకే ఈ ప్రేమ కోసమే పడి చచ్చింది ఆవిడ సీతాదేవి. భర్త అని కాదు, 100 మంది భర్తలు 100 మంది భార్యలు ఉన్నారు. ఇంత ప్రేమ ఉందా ఎవరి మధ్యన? ఆ ప్రేమ కావాలి భార్యకి. ఊరికే భర్త ఏమిటండి ఇంత లావు ఇంత పొడుగు, ప్యాంటు చొక్కా కొలతలు ఎక్కువ తప్పితే దేనికి ప్రయోజనం? ఈ మనుషుల వల్ల ప్రేమ కావాలి, అపూర్వమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం తాపత్రయపడుతున్నాడు అని చెప్పాలి. అందుకని అలా కనిపించని ఏమీ తెలియని మరి సీతను గుర్తుపట్టాలంటే అలాగా. అందుకని చంద్రుడు మాటికి వచ్చి తల్లి మోహము పోల్కిత చూపుచున్నట్టు. అమ్మవారు ఇలాగే ఉంటుంది, అలాగే అమ్మవారి ముఖం చంద్రబింబం కదా, మరి పూర్ణచంద్ర సరోవరం అంటారు, పూర్ణచంద్రముఖి అంటారు కదా. అందుకని ఇలాగ అమ్మవారిని అలాగే ఉంటుంది. నన్ను చూస్తే అమ్మవారిని చూడక్కల. మరే ఈయనకి మచ్చ ఉంది, మా అమ్మవారికి మచ్చలేదు. అసలు ఈయన సరిపోడు. ప్లీజ్ ఆ సీతాదేవి ముందు, ఆ మైథిలి ముందు, ఆ వైదేహి ముందు, ఆ జానకి ముందు ఈయన సరిపోతారండి. ఈయన మచ్చేసుకుని అలా ఏదో ఆయన ప్రయత్నం అలా చూపిస్తున్నాడేమో అన్నట్టుగా. ఇంత అద్భుతంగా విశ్వనాథ 15 పద్యాలు చెప్పాడు, అంత అద్భుతంగా ఆయన 8 పద్యాలు చెప్పాడు. మనం అటు ఇటు చెప్పుకున్నాం, తూకం తేడా చేయకుండా. సరస్వతీదేవికి తెలుగు సంస్కృతాలు రెండు ముక్కు పుడకల్లాంటివి కాబట్టి మిగిలిన మీరు చదువుకోండి హాయిగా. అలా వెతికాడు, చివరికి అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురంలో నేను వెతకచ్చా అని ఆలోచన వచ్చింది. బాగుంది, ఎక్కడా అంతఃపురంలో ఉండకపోతే ఎవరుంటారు? అడవిలో ఉంటారేమిటి? సీతను తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామని కదా తీసుకొచ్చాడు, నేను కూర వండుకు తిందామని కాదు కదా, ఎంత నరమాంస భక్షకుడైనా. అందుకని ఖచ్చితంగా అంతఃపురంలో ఎక్కడో బంధించుంటాడు, వెతకాల్సిందే అని వెతుకుతున్నాడు. వెతికాడు, స్వామి అలిసిపోయాడు. ఒక దశలో సీత కనపడింది.
చూశాడు, ఖచ్చితంగా ఈమె సీతయ్య, అనుమానం ఏం లేదు ఇక్కడ. అంతే. ఆస్ఫోటయామాస శుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగం జగామ స్తంభానరోగం నిపపాత భూము నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా అన్నట్ట. తోక ముద్దెట్టుకున్నట్ట. కోతి చేసే పని ఎక్కడికి పోతుంది? కోతి చేష్టలు. అందుకే వాల్మీకి నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, స్వామివారి కోతి చేష్టలన్నీ ఇక్కడ కనపడుతున్నాయండి అన్నాడు. ఆస్ఫోటయామాస, తోక పట్టుకుని టపా అని కొట్టేట. సరిగ్గా ఈ వీరభద్రపల్లెల్లో కొడుతుంటారు, వాడి దగ్గర కంచీకర ఉంటుంది, టపా అని కొడతాడు, పెద్ద శబ్దం వస్తుంది. తోక కొట్టేట. యా చింత దొరికిందా, యురేకా అని అనమాట. చుచుంబ పుచ్చం, తోక ముద్దు పెట్టుకున్నట్టు. నానంద, ఆనందించాట. చిక్కిరేడ, ఓ ఎగిరి గంతులేశాట. జగవు జగామ, పైకి ఎగిరాడు, కిందికి దూకాడు, బయటికి వెళ్ళాడు, లోపలికి వచ్చాడు, కిటికీలు పట్టుకుని ఊరేగుతున్నాడు స్వామి. ఆనందం అండి, పిల్లల గంతులు. స్తంభానరోహణ, స్తంభం పైకి లేచాడు, పైకి ఎక్కేశాట. నిపపాత భూమి, మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందికి దూకేశాట. ఏదైనా ఒక పని సాధించిన ఆనందంలో మనం ఎలా ఉంటాం? ఆయన ఎవరో పాశ్చాత్య శాస్త్రవేత్త, అదేదో నీటికి సంబంధించిన విషయం ఒకటి కనుక్కొని దిగంబరంగా బయటకు వచ్చి ఎగిరేశాట. తర్వాత వాళ్ళు వచ్చి గోనపట్టా చుట్టారు. ఆనందం అలాగే ఉంటుంది. ఇంత ఆనందాన్ని పొందాడు స్వామి. ఇది నిజమేనా? ఇంత ఆనందం స్వామి పొందొచ్చా? మనం అజ్ఞానంలో ఏమనుకుంటాం? ఆంజనేయ స్వామి వారు పొరపాటు పడతారా ఏమిటండి? దీనికి వెనకాల పూర్వజన్మ కథ ఏదో, ప్రతి దానికి పూర్వజన్మ కథలు పెట్టి పురాణాలు పాడు చేశారు. నన్ను మన్నించండి, పూర్వజన్మ కథలు అందరికీ ఉండవు, అన్నిటికీ లేవు. శంకరాచార్యుడి కనబడినటువంటి చండాలుడు సాక్షాత్తు చండాలుడు. చండాలుడికి కూడా ఆ రోజుల్లో అంత పరిజ్ఞానం ఉండేది. వారికి పూర్వజన్మలు పెట్టాల్సిన అవసరం లేదు. ధర్మవ్యాధుడు కసాయి వాళ్ళు, ఆయనకి అజ్ఞానం ఉంది. ఆ రోజుల్లో కసాయి వాళ్ళకు కూడా అజ్ఞానం. నీ వృత్తితో సంబంధం లేకుండా నీ జ్ఞానం, ఆత్మజ్ఞానానికి వృత్తికి సంబంధం. అన్నిటికీ పూర్వజన్మలు పెట్టడం, పూర్వజన్మలో వారెవరో ఉండడం, చివరికి జనంలో వ్యాపించిన నమ్మకం ఏమిటి? ఏదో జన్మెత్తితే గానీ మనం మోక్షం పొందడం. ఈ అజ్ఞానం విడిచిపెట్టండి. నువ్వు ఉన్న జన్మలో ఉన్న వృత్తి చేస్తూ నీ ప్రవృత్తి మార్చుకోగలిగితే మోక్షం నీ చేతుల్లో ఉంది. ఇంకా 5 భాగాలు విను, నీకు మోక్షం అంటే ఏమిటో చూపిస్తా. సెలవు.